శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేపు ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ ఆలయం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. కోటిలోని హనుమాన్ వ్యాయామశాల మైదానం వరకు కొనసాగనుంది. దాదాపు 15 గంటల పాటు కొనసాగనున్న ఈ శోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన ఊరేగింపు సీతారాంబాగ్ ఆలయం నుంచి బోయిగూడ కమాన్, జాలి హనుమాన్, మంగళహాట్ రోడ్డు, పురాణా పూల్, గాంధీ విగ్రహం, ధూల్పేట్, చుడి బజార్, బేగం బజార్, జమ్మెరాత్ బజార్, బేగం బజార్, గౌలిగూడ, సుల్తాన్ బజార్, కోటి మీదుగా శోభాయాత్ర జరగనుంది. ఊరేగింపు ఉన్న రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఎల్లుండి లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాజ్. ఇప్పటి వరకు నగరంలో 16 కోట్లు సీజ్ చేశామని చెప్పారు. నామినేషన్ వేసే అభ్యర్థులు క్రిమినల్ కేసులను బహిరంగంగా ప్రకటన చేయాల్సి ఉంటుందన్నారు. కోడ్ ఉల్లంఘించిన పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైందంటున్న రొనాల్డ్ రాజ్తో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గకి సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, రాబోయే రోజుల్లో మే 13కి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువ ఉంది. వాటిని పెంచేందుకు మీరు ఏమేమి జాగ్రత్తలు, ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చూసేటప్పుడు లాస్ట్ టైం 2018 జనరల్ ఎన్నికల్లో చూస్తే 45% మాత్రమే ఓటు నమోదైనాయి. ఇది చాలా తక్కువ మనకు రాష్ట్రం మొత్తం చూసేటప్పుడు. ఎందుకంటే మన 60% ఎక్కువ ఉంటేనే ఒక మంచి పోలింగ్ ఫలితాలు, ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్లో మినిమం అంతైనా ఉండాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఈసారి దానికోసం ఏంటంటే మనకు అసెంబ్లీ ఎలక్షన్ మనకు ఒక మంచి బేస్ అలాగా ఇచ్చింది. సో ఎక్కడెక్కడ మనకు వీక్ ఉన్నాము, ఏ పోలింగ్ బూత్లో మనకు తక్కువ నమోదైనాయి అనేది ఒక డీటెయిల్స్ మనకు వచ్చినాయి. సో దాన్ని బట్టి వీఆర్ నౌ ట్యాక్లింగ్ దట్ వీక్ పోలింగ్ బూత్స్ ఏమేమి ఉన్నాయో వేర్ ద పర్సంటేజ్ ఇస్ వెరీ లెస్. సో ఆల్రెడీ వీ హ్యావ్ ఫార్మ్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అక్కడ పంపిస్తున్నాం. సో దట్ దే విల్ టాక్ టు ద ఓటర్స్, మోటివేట్ దెమ్ అలాంగ్ విత్ ద BLO, అండ్ దెన్ దే విల్ ఎన్షూర్ దట్ మోస్ట్ ఆఫ్ ద ఓటర్స్ మనం అందరం కూడా వాళ్ళందరం కూడా ఓటేయడానికి రావడానికి ట్రై చేస్తున్నాం. ఇవి కాకుండా మనకు ఇప్పుడు మే 13th అనేది ఒక పాపులరైజ్ చేయడానికి స్టిక్కర్ క్యాంపెయిన్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి ఓటర్ ఇంట్లో కూడా డేట్తో సహా ఒక స్టిక్కర్ అనేది ఏర్పాటు చేసి అది పెట్టడం జరుగుతాయి. ఆ BLOs అన్నీ కూడా నో యువర్ ఓటర్ అని ప్రతి ఓటర్ BLOకి తెలిసి ఉండాలి. సో దట్ దే విల్, గ్రామంలో అంటే చాలా ఈజీగా ఉంటుంది, ఆకున్న BLOకు ప్రతి ఓటర్ పరిచయం అయి ఉంటారు. బట్ ఇక్కడ పట్టణ ప్రాంతంలో అది చాలా డిఫికల్ట్ కాబట్టి ఇప్పుడు ఉన్న అట్లీస్ట్ ఓటర్ లిస్ట్, ఫైనల్ ఓటింగ్ లిస్ట్ పట్టుకొని ప్రతి ఓటర్ని కూడా సందర్శించమని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. సో ఆ పని కూడా వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. సార్, ఇప్పుడు ఆ రోజు మీరు హాలిడే ప్రకటిస్తారు అంటే, సార్ ఇవన్నీ యాక్టివిటీ చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది సార్. బట్ స్టిల్ లేడీస్ కావచ్చు, చిన్న మొబైల్స్ అంటే స్మార్ట్ ఫోన్స్ వాడకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఎట్లా రీచ్ అవుతున్నారు సార్? ఆల్రెడీ వీఆర్ ఆల్సో హ్యావింగ్ దిస్ బస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఆ బస్సులో ఉన్న RPs అందరం కూడా, లేకపోతే మన BLOs అందరినీ కూడా వీ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఎక్కడ మనకు వీక్ ఉన్నాం అనేది మనం ఐడెంటిఫై చేసాం కాబట్టి ఆ ఏరియా స్పెసిఫిక్గా నౌ దే BLO సూపర్వైజర్ ఆర్ టాక్లింగ్ ద ఇష్యూస్. ఇప్పుడు పర్టికులర్గా ఏరియాస్ ఏమైనా గుర్తించినారు సార్? పర్టికులర్గా ఈ ఏరియా నుంచి మనకు ఓటింగ్ శాతం తక్కువ ఉంది అనేటువంటిది ఏమైనా గుర్తించినారు? అంటే వీ హ్యావ్ PS వైస్ నా దగ్గర ఉంది డీటెయిల్స్. ప్రతి PS వైస్ లాస్ట్ టైం ఈ PSలో మనకు 14% ఓట్ అయినాయి, 15% ఓట్ అయినాయి, ఆ డీటెయిల్స్ వరకు ఉన్నాయి. సో ఫ్రమ్ బాటమ్ నుంచి వీఆర్ గోయింగ్ అప్. సార్, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఎంత ఓటింగ్ శాతం అయింది? ఈసారి ఎంత ఎవరికి వస్తుందని అనుకుంటున్నారు? అంటే అనేక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, సో ఎంత వస్తుంది? ఇప్పుడు మనకు అసెంబ్లీలో 48% యావరేజ్ వచ్చినాయండి. మనకు 15 అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ అని చేసుకుంటే హైదరాబాద్ జిల్లాలో 48% వచ్చినాయి. అది కూడా చాలా తక్కువ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ సో మెనీ యాక్టివిటీస్. ఈసారి అట్లీస్ట్ మనకు CEO గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే 45% లాస్ట్ టైం అయింది కదా లోక్సభలో, ఈసారి మినిమం 10% అని పెంచాలి అని చెప్పారు 2 కాన్స్టిట్యువెన్సీలు. దాన్ని దృష్టి పెట్టుకుని ముందుకెళ్తున్నాం. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన జాగ్రత్తలన్నీ కూడా ఇప్పటికే మేము అభ్యర్థులకు కానీ లేకపోతే పొలిటికల్ పార్టీస్కి కానీ అవన్నీ కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పొందుపరచామనేటువంటి అంశాన్ని
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. ఇది ఓవరాల్గా ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రవణ్, V6 న్యూస్, GHMC హెడ్ ఆఫీస్ నుంచి. చెక్ బౌన్స్ అవడంతో 39 మందిపై కేసు నమోదు చేసింది జీహెచ్ఎంసీ. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుకు వచ్చిన చెక్కులు బౌన్స్ అవడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. బౌన్స్ అయిన చెక్కులను త్వరగా కట్టాలని కోరారు. షేర్లింగంపల్లి జోన్ పరిధిలో 25 మంది, కుకట్పల్లి జోన్లో 9 మంది, ఖైరతాబాద్ జోన్ పరిధిలో 5 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. సమ్మర్లో సిటీతో పాటు జిల్లాల్లో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా నల్లమల్లలోని కృష్ణానది శ్రీశైలం బ్యాక్ వాటర్ను పరిశీలించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని MGLI మిషన్ భగీరథ గోపాల్ దిన్న రిజర్వాయర్లోని నీటి లభ్యతను ఆయన పరిశీలించారు. కృష్ణానది శ్రీశైలం బ్యాక్ వాటర్ కోతిగుండం దగ్గర నీటి నిలువలను క్షేత్రస్థాయిలో సందీప్ సుల్తానియా పరిశీలించారు. నీటి లభ్యత వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వేసవిలో జిల్లా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా నీటిని ఎత్తిపోసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సందీప్ సుల్తానియా సూచించారు. మనకు ఈ సమ్మర్ సీజన్లో మన రిజర్వాయర్ వారీగా ప్రతి రిజర్వాయర్లో ఎంత వాటర్ ఉన్నాయి, ఎంత వాటర్ మనకు అవసరం అవన్నీ నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా లెవెల్లో కూడా ఆ జిల్లాలో మంచినీటికి సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉన్నాయని సంబంధించిన నిర్మించడం జరుగుతుంది. ముఖ్యంగా గద్వాల్ జిల్లా, వనపర్తి జిల్లాకు సంబంధించిన ప్రతి రిజర్వాయర్లో పుష్కలంగా వాటర్ ఉన్నాయి. మనకు జూలై, ఆగస్టు వరకు కావాలని సరిపోయిన వాటర్ ఉన్నాయి. ప్రతి ఇంటెక్ వెల్లో ఉన్న పంప్ కూడా పనిచేస్తున్నాయి. అన్ని రన్నింగ్ కండిషన్ ఉన్నాయి. వాళ్ళు కూడా మ్యాక్సిమం వాటర్ డ్రా చేస్తున్నారు ఎంత కావాల్సింది. గద్వాల్, వనపర్తి జిల్లాకు సంబంధించిన ప్రతి విలేజ్లో కూడా మిషన్ భగీరథ వాటర్ సరిపోయిపోతున్నాయి. మీ అందరికీ తెలుసు, ఈ చాలా పెద్ద పెద్ద పైప్ లైన్. దీంట్లో ఏదో కారణం వల్ల ఒకరోజు డిస్టర్బెన్స్ వచ్చిన రప్చర్ వల్ల లేదా లీకేజ్ వల్ల ఏదో ఊర్లో ఆ డిస్టర్బెన్స్ వస్తే కూడా మనకు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఏ విధంగా కూడా ఏ ఊరిలో కూడా ఏ ఫ్యామిలీకి ఏ కుటుంబం కూడా నీళ్లు రాదు అనే ప్రసక్తి. రానున్న వర్షాకాలంలో ఏరియా మునిగితే స్థానిక SEపై చర్యలు తీసుకుంటామన్నారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో జీహెచ్ఎంసీ వాటర్ బోర్డుతో సమీక్ష నిర్వహించారు. నిర్లక్ష్యంగా పనిచేసిన అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వర్షాకాలంలో ఎన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉండే, ఇప్పుడు ఎన్ని తగ్గించారు అనే అంశాలపై చర్చించగా మొత్తం 125 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఆయా ప్రాంతాల్లో త్వరితగతిన పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు దానకిషోర్. రివ్యూలో వాటర్ బోర్డు MD సుదర్శన్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. వర్క్స్ లైక్ డీసిల్టింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ 52% కంప్లీట్ అయిన వర్క్స్. లైక్ SNDP వర్క్స్ కూడా పురోగతిలో ఉన్నాయి. అక్కడక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడాను. అట్లాగే వాటర్ బోర్డు తరఫు నుంచి మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్, GHMC నుంచి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఎన్ని పెడుతున్నారో వాటి యొక్క సంసిద్ధత ఏముందనే దానిపై కూడా రివ్యూ జరిగింది. మనకు దాదాపు 125 ప్లేసెస్లో వాటర్ లాగింగ్ లొకేషన్స్ ఉన్నాయి. దాంట్లో 22 లొకేషన్స్ ఈసారి కంప్లీట్గా సాల్వ్ చేశామని చెప్పి ఆఫీసర్స్, ఇంజనీర్లు చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు మనకు ఇంకొక 102 లొకేషన్స్ మిగిలి ఉంటాయి. దాంట్లో కూడా 42 పర్మనెంట్ లొకేషన్స్ ఉన్నాయి. వాటి మీద కూడాను వీలైతే సంప్స్ పెట్టండి పక్కనే, అట్లాగే ఒక మోటార్ పంపులు పెట్టండి, డివాటర్ చేయించండి, ఒక ఫ్లాప్లు పెట్టి వాటర్ రానికుండా డైవర్ట్ చేసేదానికి కొంత అంటే ఇమాజినేటివ్గా ఆలోచించి ఏం చేయాలని చేస్తున్నారు ఆఫీసర్స్. మంచిగానే జరుగుతున్నాయి వర్క్స్ అన్ని కూడాను. అన్ని టీంలు కూడాను DRF టీమ్స్ వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఒక మాక్ డ్రిల్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. మేబీ మే లాస్ట్ వీక్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ. అట్లాగే ఆఫీసర్స్ కూడా ఏం చెప్పామంటే సేఫ్టీ ఆడిట్ చేస్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ నాలాల్లో లైఫ్ లాస్ కాకపోవడం, పడిపోవడం, చిన్నపిల్లలు ఇట్లాంటి కాకుండా కొన్ని దగ్గరలో ఎక్కడెక్కడైతే ఇట్లాంటి వనరబుల్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సేఫ్టీ ఆడిట్ కూడా చేశారు. అట్లాగే ఆ ఏరియాలో రిపీటెడ్గా పబ్లిక్ అనౌన్స్మెంట్స్ కూడా చేయించమని చెప్పాము. ఎక్కడెక్కడైతే ఇట్లాంటి వనరబుల్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ప్రజల యొక్క ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళకి రిపీటెడ్ కాల్ చేయడం, మెసేజ్లు పంపించడము, ఇవన్నీ చూసుకోమని చెప్పాము. చక్కగా సంసిద్ధతతో ముందుకెళ్తున్నాము. అట్లాగే వాటర్ బోర్డుకి సంబంధించి, GHMకి సంబంధించి కొన్ని ఏరియాల్లో కల్వర్ట్స్లో పైప్ లైన్లు ఉంటాయి. ఆ పైప్ లైన్ కల్వర్ట్లు ఉండడం వల్ల వర్షం వచ్చిన నీళ్ళు తొందరగా వెళ్ళిపోవు బయటికి, వర్షపు నీళ్ళు. ఆ ఏరియాలో కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. వాటికి కూడా
వీలైతే డబ్బులు ఖర్చు పెట్టి ఎంతైనా కూడాను అవన్నీ కూడా తొలగించి పైప్ లైన్ షిఫ్ట్ చేయగలిగితే నీళ్లు సులభంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. హైదరాబాద్ మలక్పేటలో ఆటోలో ఎక్కిన ప్రయాణికుడి నుంచి ఆటో డ్రైవర్ 2 తులాల బంగారాన్ని చోరీ చేశాడని తెలిపారు సుల్తాన్ బజార్ ఏసీపీ. దిల్సుఖ్ నగర్ నుంచి కుకట్పల్లికి వెళ్లాలని రాకేష్ అనే వ్యక్తి ఆటో ఎక్కాడు. బంగారు గొలుసు లాక్కుందామని ఉస్మానియా ఆసుపత్రి వెనుక వైపు ఉన్న అఫ్జల్ గంజ్ రోడ్డు వైపు తీసుకెళ్లాడు ఆటో డ్రైవర్. దీన్ని గమనించిన ప్రయాణికుడు ఆటో దిగి పరిగెత్తగా డ్రైవర్ అతన్ని వెంబడించి బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి బంగారాన్ని బాధితుడికి అప్పగించామని తెలిపారు ఏసీపీ. అతను యశోద హాస్పిటల్లో ప్యాసింజర్ ఆటో ఎక్కి నాంపల్లి సైడ్ పోవాలనుకుంటూ ఒకడే ఉన్నాడు కాబట్టి రాత్రి ఆ డ్రైవర్ ఏం చేసిండంటే అతన్ని వివిధ ప్రాంతాలకు తిప్పడంతో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి నాయకుల్ బ్రిడ్జ్ కాడ నేను టాయిలెట్ వస్తుందని చెప్పి దిగి పారిపోవడం జరిగింది. ఆటో డ్రైవర్ మహేష్ ఆటో డ్రైవర్ ఇతను పారిపోతుంటే కిరాయి ఇవ్వలేదు కాబట్టి దొంగ 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 అని ఒక క్రియేట్ చేసిండు. క్రియేట్ చేసే వరకు అప్పుడు అబ్దుల్గంజ్ నాయకుల్లో ఉన్న పరిసర ప్రాంతాలలో ఉన్న పిల్లలంతా కూడా రాకేష్ ను వెంబడించే వరకు రాకేష్ దొరికిండు. దొరికిన తర్వాత అతని దగ్గర 500 రూపాయలు ఉంటే 500 రూపాయలు ఈ పబ్లిక్ అందరు కలిసి ఆటో డ్రైవర్ కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ వెళ్ళిపోయిండు. తర్వాత 3:30కు మనకు రాకేష్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు, నా 2 తులాల గొలుసు అయింది బంగారు గొలుసు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ ఇవ్వడంతో యాక్చువల్ గా అతను కొద్దిగా తాగినమ్మాయి కదా ఉండే అది ఆసరా చేసుకొని ఇది తను ప్లాన్ చేసిండు. ఈ మహేష్ అనేవాడు టైం పార్టీస్ చాలా టెక్నికల్ గా మరి ఈ అటోంటైజ్ చేసి ఈ 2 తులాల బంగారం స్వాధీనం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. చాకచక్యంగా విత్ ఇన్ టైంలో విక్టిమ్ కు అతని గొలుసును రికవర్ చేసి ఇచ్చారు. నగరంలో ఎండల ప్రభావం ఆర్టీసీ బస్సులపై పడింది. ఉదయం 10 గంటల నుంచే ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండల తీవ్రతకు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం వేళల్లో ప్రయాణికుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో గ్రేటర్ పరిధిలో చాలా రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గించారు అధికారులు. తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రూట్లలో బస్సు సర్వీసులు ఫ్రీక్వెన్సీ తగ్గించామంటున్న గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లతో హరిత ఫేస్ టు ఫేస్. దాదాపు 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్యలో టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్టీసీ కూడా ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఇటు బస్ సర్వీసులను అయితే నడుపుతున్నారు. అయితే లేటెస్ట్గా ఈ ఎండలకి కొంత రష్ కూడా తగ్గడంతో ఫ్రీక్వెన్సీ విషయంలో తక్కువ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడడానికి మనకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ సార్ ఉన్నారు. మాట్లాడదాం. వెంకటేశ్వర్ గారు, సార్ చెప్పండి, ఎట్లా ఉంది అసలు ఈ సమ్మర్ ఎఫెక్ట్లో ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు కదా ఫ్రీక్వెన్సీ తగ్గించడం బస్సులది, ఎందుకు ఈ మెయిన్ ఎఫెక్ట్ దేని వల్ల అనుకోవచ్చు? అంటే నిర్ణయం అనేది ఇప్పుడు కాదండి, ఇంతకుముందు కూడా మనం ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉంటాము. కాకపోతే ఇది ఏంటంటే బయటికి ఎప్పుడు మనం చెప్పాం కాబట్టి యూజువల్గా మనకు గత ఏప్రిల్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 days 6 days తర్వాత చూసుకుంటే దరిదాపుగా మధ్యలో తిరిగే బస్సెస్ ట్రిప్పులన్నీ కూడా చాలా జనాలు అంతగా ఎక్కువ లేరు. ఒక 2 ముగ్గురు నలుగురు ఆ లెవెల్లో వెళ్తూ ఉన్నారు. అయితే ఫ్రీక్వెన్సీ ఏమో ఎవ్రీ 5 నిమిషాలకు, కొన్ని రూట్లలో ఎవ్రీ 5 నిమిషాలకు ఉంది, కొన్ని రూట్లో ఎవ్రీ 10 నిమిషాలు ఉంది. ఇంత ఫ్రీక్వెన్సీ ఇప్పుడు అవసరమా? ఎందుకనంటే ఎండలు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమేం చేసామనంటే, ఒకటి మనం ఈ యొక్క సమ్మర్ వచ్చింది కాబట్టి అందరూ కూడా ఎర్లీగా బయలుదేరతారు, జనాలంతా కొంచెం తొందరగా మార్నింగ్ బయలుదేరతారనే ఉద్దేశంతో మనం అన్నీ కూడా ఒక బస్సులు ఒక 1 hour ముందుకు లేదా 1 hour వీలున్న దగ్గర ఒక 1/2 hour ముందుకు తీసుకురావడము. అలానే నైట్లో కూడా లేట్ నైట్స్ కూడా వాళ్ళు ట్రావెల్ చేస్తారు, షాపింగ్లు చేసుకుంటారు అన్న ఉద్దేశంతో ఒక 1 hour 1/2 hour దానిని ఆ యొక్క రూట్ని బట్టి ఆ సర్వీసులను బట్టి మనం డిసైడ్ చేయడం జరిగింది. పర్టికులర్లీ చాలా మటుకు రూట్లు కొన్ని, అంటే అన్ని రూట్లు మేము చేయలేదు, పర్టికులర్గా స్టూడెంట్లకు కానీ లేకపోతే గవర్నమెంట్ ఆల్ ఎంప్లాయీస్కు, నాట్ ఓన్లీ గవర్నమెంటే కాదు ఎంప్లాయీస్ కానీ ఎవరికి కూడా మనకు ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క బస్సెస్ మార్నింగ్ వెళ్ళడం, అది టైంకు వాళ్ళ బస్సులు ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయో రేపు కూడా అలానే ఉంటుంది, ఎప్పుడు ఈవినింగ్ అదే అలానే ఉంటుంది. స్టూడెంట్లకు ఎక్కడ కూడా అసౌకర్యం కాకుండా మేము తిప్పుతూ ఉంటాం. ఆ జాగ్రత్తలు మేము తీసుకున్నాం. పర్టికులర్లీ మధ్యాహ్నం పూట మనకు వచ్చే ఈ యొక్క అన్నెసరీ బస్సులన్నీ కూడా ఉట్టిగానే జనాలు లేకుండా తిరిగే ఆ బస్సులను కొన్ని ట్రిప్పులు తీయడం జరిగింది. బట్ బస్సులు ఉంటాయి, అంటే
5 నిమిషాలు ఉన్న ఫ్రీక్వెన్సీ 15 నిమిషాలు చేయడము. సో అది ఎప్పటి వరకు ఉంటుంది? ఓన్లీ 11 గంటల నుండి 12 గంటల నుండి మధ్యాహ్నం 3-4 గంటల వరకు ఉంటుంది. 4 గంటల నుండి మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ అదే ఫ్రీక్వెన్సీ మళ్ళీ మెయింటైన్ అవుతుండే. అంటే మహాలక్ష్మి ఉచిత పథకం వచ్చినప్పటి నుండి మహిళలు ఒకటే చెప్తున్నారు బస్ సర్వీసులు తక్కువనే. ఇప్పుడు మీరు సిటీ సర్వీసులు ఈ ఎండల ఎఫెక్ట్ తోటి తగ్గిస్తే మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మేము ఆ దృష్టిలో పెట్టుకున్నాము. మేము ట్రిప్ వైజ్ కూడా తీసుకున్నామండి. ట్రిప్ వైజ్ తీసుకున్న దగ్గరలో మనకేంటంటే ఎక్కడైతే మనకు ఇప్పుడు మహాలక్ష్మిని దృష్టిలో పెట్టుకొని మన మహిళలందరూ వచ్చే ఆ ట్రిప్పులను మనం అక్కడనే మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. అక్కడ మనం ఎక్కడ తీయడం జరగలేదు. సో వాళ్ళు ఇప్పుడు 5 నిమిషాలు మన బస్ స్టాండ్లో ఉండే బదులు ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే బస్సు వస్తుంది. బస్సులు అయితే పక్కా ఉంటుంటాయి. మనం బస్సులలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు తగ్గ అనుకూలంగానే మన బస్సులు అయితే ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే ఎండలలో కూడా మహిళలు కూడా మనకు ఇంత ఎండలలో మనకు రోడ్డు మీదకి రాలేరు కదా, అవి ఆ జాగ్రత్తలు తీసుకున్నామండి. ఇప్పుడు సమ్మర్లో ముఖ్యంగా ఏసీ సర్వీసులకు మంచి డిమాండ్ ఉంటుంది కదా. ప్రస్తుతం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఎన్ని ఏసీ బస్సులు ఉన్నాయి? డిమాండ్ ఎట్లా ఉంది? సో ఏసీ బస్సులను దరిదాపుగా మనము 20 బస్సుల వరకు తిప్పుతా ఉన్నామండి. మనకు 12 బస్సులు మామూలుగా సికింద్రాబాద్ స్టేషన్ నుండి పటన్ చెరువుకు తిప్పుతా ఉన్నాం వయా బోయినపల్లి. బట్ మనకు ఆ బస్సులు మేము అనుకున్నంత వరకు అది అంత పర్ఫార్మెన్స్ బాగాలేదు. అంటే చాలామంది దానికి మరి జనాకర్షణ ఎందుకు జరగలేదు మనకు అర్థం కాలేదు. సో దానికోసమని అలానే మాకు వయా జేఎన్టీయూ నుండి వేవ్ రాకు సో 195 ఈ బస్సెస్ మనకు తిరుగుతూ ఉన్నాయి. ఈ బస్సులో తిప్పుతూ ఉన్నాము. అక్కడ మనకు హైటెక్ సిటీలో పెట్టాము. అట్లీస్ట్ హైటెక్ ఉద్యోగస్తులు దాన్ని వాడుతారు, వాడి మంచి ప్యాటర్నైజ్ అవుతుంది అనుకున్నాము. అక్కడ కూడా కాలేదు. హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తే ప్రస్తుతం ఎన్ని బస్సులు నడుస్తున్నాయి? దాంట్లో మనకు ఈ ఖాళీగా తిరిగే బస్సుల వల్ల ఎంత భారం పడుతుంది సార్? బస్సులు కాలికే తిరగవండి. అంటే యూజువల్గా అంటే అలా కాదు. ఇప్పుడు ఇందులో మనకు 2825 బస్సులు ఉన్నాయండి. 2825 బస్సుల దృష్ట్యా మనం తిరుగుతున్నాయి. ఇందులో మేము ట్రిప్పులు కట్ చేయడం వలన మనకేమవుతుంది అంటే అన్నెసరీ ఇప్పుడు సపోజ్ మనకు ప్రతి బస్సులో 5 వెళ్ళే వాళ్ళు 5 నిమిషాలలో వెళ్తూ ఉన్న బస్సులలో 15 నిమిషాలు పెట్టామంటే అదే బస్సులో ఈ 5 ఆగి 15-20 మంది ఎక్కుతూ ఉంటారు. కాబట్టి మనకేమవుతుందంటే ఈ ట్రిప్పులను మనం ఈవినింగ్ టైంలో తీసుకుంటాం, లేదా ఈ ట్రిప్పులు మార్నింగ్ టైం తీసుకుంటాం. కాబట్టి మనం ట్రిప్పులు అనేటి మనం ఎప్పటికప్పుడు నిండుగా ఉండేటట్టు చూసుకునే బాధ్యత అంటే మేము యాజ్ ఏ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము ఇక్కడ ఒక్కొక్కరిని అక్కడ కంట్రోలర్లను పెట్టడము, తర్వాత డిపో మేనేజర్లు వాళ్ళు రూట్లలో వెళ్ళి వాళ్ళు కూడా చూసే దానిని బట్టి మనం ఒక ఫీడ్బ్యాక్ని బట్టి మేము ఎప్పటికప్పుడు దాన్ని సరిదిద్దుతూ ఉంటాం. మేము ఎస్ చూడొచ్చు. మొత్తంగా అయితే ఎండల నేపథ్యంలో ఇటు హైదరాబాద్ పరిధిలో ఫ్రీక్వెన్సీని తగ్గించడంతో పాటు ఇటు ఆర్టీసీ కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లకి ప్రత్యేక ఏర్పాట్లు, వాటర్ ఫెసిలిటీ, అట్లాగే మజ్జిగ లాంటి ఫెసిలిటీని కూడా అందిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయిగ్రంతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో తెలంగాణ యువత సత్తా చాటారు. జనగాం జిల్లాకు చెందిన మెరుగు కౌశిక్ ఫస్ట్ అటెంప్ట్లోనే 82వ ర్యాంక్ సాధించారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కౌశిక్ ఫస్ట్ అటెంప్ట్లో మంచి ర్యాంక్ సాధించడం పట్ల పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టెన్షన్ లేకుండా పట్టుదలతో ఉంటే సివిల్స్లో ర్యాంకు సులభంగా సాధించవచ్చు అంటున్న కౌశిక్తో మా రిపోర్టర్ విజయ్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫలితాలు విడుదలైనాయి. తెలుగువారు ముఖ్యంగా ఈ ర్యాంకులలో సత్తా చాటారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ర్యాంకర్స్ ఉన్నారు. మేడం నమస్తే, ఎన్నో ర్యాంక్ వచ్చింది, ఈ విజయాన్ని ఎలా చూస్తారు? నాకు 887 ర్యాంక్ వచ్చిందండి అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ దిస్ టైం. అంటే ఏం చేస్తారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యారు, ఎలా ఉంది? మా మమ్మీ డాడీ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి అండ్ దిస్ ఇస్ మై 4th అటెంప్ట్. నేను 4 years నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. ఎక్కడ తీసుకున్నారు కోచింగ్? నేను కోచింగ్ వచ్చి మల్టిపుల్ ప్లేసెస్, అంటే ఫస్ట్ బైజూస్ టాబ్లెట్ కోర్స్ స్టార్ట్ అయింది, బట్ మోస్ట్లీ సెల్ఫ్ స్టడీ అండి. సో వారి మదర్ ఉన్నారు. మేడం ఎలా ఫీల్ అవుతున్నారు మీ డాటర్ ఈ ర్యాంక్ రావడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అంటే చిన్నతనం నుంచి ప్రాబ్లం ఏముండే, ఎట్లా చదివించారు మీరు? తను చిన్నతనం నుంచి ఇలా లేదండి. తను 18th ఇయర్లో తను ఐఐటి ఖరగ్పూర్లో చదువుతూ ఉన్నది. 2nd సెమిస్టర్లో ఉన్నప్పుడు సడన్గా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యింది. అప్పటి నుంచి తను ఇలా బెడ్ రిడన్ అయ్యింది. మరికొంతమంది ర్యాంకర్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండి. నా పేరు రాజ్ కుమార్ చౌహాన్. నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 703 వచ్చింది. ఇది నా 4th అటెంప్ట్. ఫస్ట్ మెయిన్స్, ఫస్ట్ ఇంటర్వ్యూ. లాస్ట్ 3 times నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదని కొంచెం బాధగా ఉండేది. ఇంకా ఈసారి మెయిన్స్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తుంది, కొంచెం హ్యాపీగా ఉందండి. అంటే పేరెంట్స్ చూస్తున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏం చేస్తుంటారు పేరెంట్స్, ఎట్లా మోటివేట్ చేస్తారు?
మా డాడీ గవర్నమెంట్ టీచర్ అండి. చిన్నప్పటి నుంచి నన్ను ఇట్లా డిసిప్లిన్గా ఉండాలి, చదువుకోవాలి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తుండే. మాది ఇంకా చాలా బ్యాక్వర్డ్ డిస్టిక్, వెనుకబడిన జిల్లా. అందులో మేము ట్రైబల్ కేటగిరీ గిరిజనులము. గిరిజనుల్లో 703వ ర్యాంక్ సాధించాడు. చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వం కూడా మన ఈ గిరిజనులకు ఇంకా సహాయ సహకారాలు చేస్తే ఎక్కువ ర్యాంకులు వచ్చే ప్రపోజల్స్ ఉంటాయి మన పిల్లలకు. సో నేను ఒకటి గవర్నమెంట్కు అది కోరుకుంటున్నాను. నేను 2019 నుండి ప్రిపేర్ అవుతున్నాను. ఇది నా 5th అటెంప్ట్, సెకండ్ మెయిన్స్, ఫస్ట్ ఇంటర్వ్యూ. ఫైనల్లీ ఐఎమ్ ఇన్ ద లిస్ట్. ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. 938 ర్యాంక్ వచ్చింది. సో నా మెయిన్ ఎయిమ్ ఐఏఎస్ అండి. ఒకవేళ ఈసారి సాధించలేకపోయినా నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక ప్రయత్నం అయితే తప్పకుండా ఇస్తాను. ప్రస్తుతానికైతే ఓకే, అంటే నేను అనుకున్న స్ట్రాటజీ అది వర్కౌట్ అయింది. ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. నేను దీనికి నాకు మెయిన్ మోటివేట్ చేసింది మా పేరెంట్స్, మా పెద్దనాన్న గారు, నా ఫ్యామిలీ. ఎలా ఉంది చూస్తుంటే మీ డాటర్ ఈరోజు సాధించిన విజయాన్ని? చాలా సంతోషం సార్, అనుకున్నది సాధించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనే కాదు, మా ఖమ్మం డిస్టిక్ వానకల్ మండలం గోవిందపురం చిన్న కుగ్రామం సార్ మాది. ఆ కుగ్రామం నుంచి ఈరోజు మా పాప 938 ర్యాంక్ రావడం చాలా ఆనందకరం. మాకే కాదు, మా గ్రామ ప్రజలకి, మా మండలానికి, మా డిస్టిక్కి. మెయిన్ ఏం చెప్పేదంటే హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా అనుకున్నది సాధించవచ్చు. మా అమ్మాయి 5th టైం ఇది. ఒక 3 టైమ్స్ ఫిల్మ్స్ కూడా రాలేదు. దాని తర్వాత ఫిల్మ్స్ వచ్చింది, మెయిన్స్లో పోయింది. దాని తర్వాత ఇప్పుడు ఫిల్మ్స్, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత ఈ ర్యాంక్ రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఆమె హార్డ్ వర్కే ఆమెను పైకి తెచ్చుకుంటాం. దీని మొత్తానికి మెయిన్ కారణం సిఎస్బి మేడం గారు, బాలత మేడం గారు మోటివేషన్ చాలా బాగుంటుంది. ఆమె గారు ఎప్పుడు ఏం చెప్తారంటే హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ నుంచి స్మార్ట్ వర్క్ అనుకోండి. ఈ విజయాన్ని అయితే నా హార్డ్ వర్క్ ప్లస్ మా పేరెంట్స్ సపోర్ట్ అండ్ మెంటర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎవ్రీ వెల్ విషర్ లాగా చూస్తాను. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ రిజల్ట్ అని చెప్తాను. సో ఎట్లా అంటే స్టడీస్ ఎట్లా జరిగింది మీ బాల్యం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి స్టడీస్ ఏ రకంగా అయింది? పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంది? పేరెంట్స్ ఏం చేసేవారు? స్టడీస్ వచ్చేసి నేను పుట్టిన జనగామ, ఫస్ట్ క్లాస్ వరకు జనగామలో చదువుకున్నాను. దాని తర్వాత అంతా ఇంకా హైదరాబాద్లోనే చదువుకున్నాను. బీటెక్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. దాని తర్వాత ఎంబీఏ కోసమని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఢిల్లీలో ఒక 2 years చేశాను, 2022 వరకు. దాని తర్వాత 1 year వర్క్ చేశాను. ఇది నా ఫస్ట్ అటెంప్ట్. అండ్ మా పేరెంట్స్ వచ్చేసి ఫాదర్ పేరు మెరుగు సుధాకర్ అండ్ మదర్ నేమ్ మెరుగు సుజాత. మై ఫాదర్ ఈజ్ ఇంటూ బిజినెస్ అండ్ మదర్ ఈజ్ అ హౌస్ వైఫ్. అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండే. ఎందుకంటే నేను ఎంబీఏ చేద్దాం అనుకున్నా, జాబ్ చేద్దాం అనుకున్నా, అది వదిలేద్దాం అనుకున్నా కూడా దే హ్యావ్ సపోర్టెడ్. అండ్ ఆ సపోర్ట్, ఆ మెంటల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అయింది ప్రాసెస్లో. సో ఐ వుడ్ సే సివిల్స్ అంటే చాలా మందికి ఒక టెన్షన్ ఉంటుంది, సాధిస్తామా సాధించమా అని. సో అలాంటి వారికి ఏం చెప్పదలుచుకుంటారు? అందరికీ ఉంటుంది ఈ టెన్షన్, అండ్ నాకు కూడా ఉండే. అండ్ అలాంటి వాళ్ళకి నేను చెప్తాను, ఇది చాలా కామన్, అందరికీ అయితేనే ఉంటుంది. సో మనకు ఒక పియర్ గ్రూప్ అంటే ఎవరో ఒకరు ఉంటే ఇది ప్రిపేర్ అవుతున్న వాళ్ళని అడిగి వాళ్ళు కూడా అదే టెన్షన్ ఫీల్ అవుతుంటే ఎలా బయటకు వచ్చారు, లేకపోతే ఏదైనా హెల్ప్ తీసుకొని ఆ టెన్షన్ని బయటికి వచ్చేస్తే. కానీ ఎంత మనం చెప్పడం ఈజీ, కానీ అది నేను చూశాను కాబట్టి ఆ ఫేజ్, ఇంటర్వ్యూ ఫేజ్ కానీ ప్రతి ఫేజ్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నాకు ఇంటర్వ్యూ ఫేజ్లో కొందరు ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మేము కలిసి ప్రిపేర్ అయ్యాము ఇంటర్వ్యూకి, ఒక గ్రూప్ ఆఫ్ 4 people. అది సివిల్స్లో 82 ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందని, ఫ్యూచర్లో ఏదో వచ్చినా ప్రజల కొరకే పనిచేస్తానని చెప్పి సివిల్ ర్యాంకర్ కౌశిక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. కోపం కసితో రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించారు హీరో విశాల్. సమాజంలో పరిస్థితులు ఇంకా మారాలన్నారు. మంచినీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సిన దుస్థితి ఇంకా ఉందని చెప్పారు. తాను కుప్పం నుంచి పోటీ అనేది రూమర్స్ మాత్రమే అంటున్న విశాల్తో లక్ష్మి ఫేస్ టు ఫేస్. హీరో అనాలా, లేదు అంటే పొలిటీషియన్ అనాలా? ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఈ డౌట్ వస్తుంది. సో మనతో పాటు విశాల్ ఉన్నారు. సో హీరోనా, పొలిటీషియనా? ఒకసారి ఆయనతోటే మనం క్లారిటీ తీసుకుందాం. ఏమంటారు రాజకీయాల గురించి? ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు? చాలా కాదండి, అడిగారు ఎప్పుడు పాలిటిక్స్ వస్తున్నారా అని. అవునని చెప్పాను. ఎందుకు అడగలేదు, అడిగారు అనుకుంటాను. నాకు కొన్ని కోపాలు ఉన్నాయి సమాజంలో వచ్చి ఇప్పుడు వరకు జరిగిన విషయాలు కరెక్ట్గా పూర్తిగా జరిగిందంటే మాలాంటి వ్యక్తులు ఎందుకు రాజకీయంలో రావాలి? అవసరం లేదు. రాజకీయంలో రావాలంటే ఒక కోరికతో, ఒక ఆశతో, ఒక విషయంతో గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్లో చాలా మర్చిపోవాలి కొన్ని విషయాలు. బికాస్ యూఆర్ గోయింగ్ ఫర్ పబ్లిక్ సర్వీస్, యూఆర్ నాట్ గోయింగ్ ఫర్ పర్సనల్. అది ఒక హాబీగా ఆ ప్రొఫెషన్కి వెళ్ళి మనం సంపాదించుకోవచ్చు, ఇంకా సంపాదించుకోవచ్చు, సినిమా కంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. అలా అనే విషయంతో కాదు, ప్రజలకి మంచిది చేయాలి,
దాని లోపల విషయాలు 2026 అని చెప్పిన లోపల వాళ్ళు చేసేది పూర్తి చేస్తే మాలాంటి వాళ్ళు మేము అవసరమే లేదు. సోషల్ సర్వీస్ అనేది ఎన్నో ఎన్జిఓస్ ఉండొచ్చు. ఎన్జిఓస్ అంటే అందరికీ ఒకే కోరికే, తెలియని ప్రేక్షకులకి తెలియని ప్రజలకి మంచిది చేసేది. మీరు ఏ ఎన్జిఓ తీసుకున్నా సరే, 1 సంవత్సరం స్టార్ట్ చేసినా సరే, 10 సంవత్సరాలుగా ఉన్నా సరే. కానీ ఎందుకు ఇన్ని రాజకీయ పార్టీల్లో నాకు అర్థం కావట్లేదు. ప్రజలకి సేవలు చేయాలంటే అందరికీ ఒకే అజెండా కదా, ఎందుకు మీరు ఇంతమంది ఇన్ని జెండాలు ఇన్ని పార్టీలు అవసరమే లేదు. అంటే మీ కోపాన్ని ఒక పార్టీగా పెట్టి దాంతోపాటు ప్రజెంట్ ఉన్న సీఎంకి కూడా ఒక వార్నింగ్గా చూడాలంటారా? అంటే సర్వీస్ చేయట్లేదంటారా? నేను నిజంగా చెప్పాలంటే జరిగింది చూసే నేను చెప్తున్నాను. నేను షూటింగ్కి, రత్నం షూటింగ్కి ఒక గ్రామంకి వెళ్ళాను, ఒక పల్లెటూరుకి వెళ్ళాను తమిళనాడులో. ఆడ కూర్చోడానికి ఒక పెద్ద అమ్మాయి ఉన్నింది. అమ్మాయి ఇక్కడ కూర్చోవచ్చా మీ ఇంటి బయట, ఎండగా ఉంది, ఇంకా షార్ట్కి టైం ఉంది, కూర్చోవయ్యాను. ఆడ చూస్తుంటే గ్రీన్ కలర్గా నీళ్ళు ఉంది, ఒక పాండ్లో నీళ్ళు తీస్తున్నారు లేడీసు. అడిగి ఏంటమ్మా అది బట్టలు ఉతకడానికి యూజ్ చేసే నీళ్ళ? కాదు బాబు, అదే మేము తాగే నీళ్ళు. ఏంది నువ్వు మాట్లాడింది అంటే, మీకు నీళ్ళు బోర్వెళ్ళు అదంతా లేదా అన్న. సంవత్సరం ఒకసారి వర్షం కురుస్తుంది, అదే మాకు నీళ్ళు అంటే. ఒక ఆడది వచ్చి ఒక అమ్మాయి ఒక 8 లైక్ పెట్టుకొని వెళ్తుంది. ఏందమ్మా అదంటే, అంటే మా ఊర్లో అది సంప్రదాయం, పెళ్ళి అయితే ఇలాంటి ఒక విషయం కొనిస్తాం. పాపం 6 కిలోమీటర్లు వెళ్ళాలి పక్క నీళ్ళు తీసుకురావడం. ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడే ఒక ఎమ్మెల్యే అడిగాడు, ఇప్పుడే ఇంతకుముందు ఒక నటుడు వచ్చాడు, యాక్ట్ చేసాడు, ఇదే అడిగాడు. ఇప్పుడే ఒక కౌన్సిలర్ అడిగాడు, వెళ్ళారు. నువ్వు అడుగుతావు, ఎందుకు అడుగుతున్నావు? నాకు ఒకలాగా అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారంగా చూస్తే కనుక సోషల్ సర్వీస్ అనేది యాజ్ ఏ పర్సన్ కూడా చేయొచ్చు, ఎన్జిఓలు చేయొచ్చు, మీ ఫ్యాన్స్ కూడా చేస్తున్నారు, మీరు చేస్తున్నారు. సో ఇప్పుడు పార్టీయే పెట్టాలంటారా? దాంతోపాటు విజయ్ విషయానికి వస్తే కూడా తమిళగ వెట్రి కలగం అని చెప్పి ఒక పార్టీ పెట్టామని చెప్పి కూడా అనౌన్స్ చేశారు లాస్ట్ మంత్. సో ఇట్లా నటులంతా కూడా పార్టీలు పెట్టడం, పాలిటిక్స్లోకి రావడం, దీన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, రాజకీయ నాయకులు వచ్చి యాక్టర్లు అయ్యేటప్పుడు యాక్టర్లు రాజకీయ నాయకులు అవుతారు అంతే. అదే ఈక్వేషన్ అంతే. పార్టీ పెట్టి ఎలక్షన్లో నిలబడేది కారణం ఏమంటే, ఆ గ్రీన్ సిగ్నేచర్కి పెద్ద ఒక పవర్ ఉంది. ఇంకా వేల మందికి నువ్వు మంచిది చేయవచ్చు. అదే ఒక విషయం. మీరు చెప్పినట్టు నా ఎన్జిఓ, అమ్మ పేరులో ఉన్న ఎన్జిఓలో మేము చదివిస్తున్నాం పిల్లల్ని ప్రతి సంవత్సరం. మేము వీళ్ళంత వరకు మేము రైతులకి హెల్ప్ చేస్తున్నాం, వీళ్ళంత వరకు ఫిజికలీ ఛాలెంజ్ హెల్ప్ చేస్తున్నాం, వీళ్ళంత వరకు ట్రాన్స్జెండర్స్కి హెల్ప్ చేస్తున్నాం. కానీ ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు ఇంకా కొన్ని విషయాలు ఇదంతా జరగకుండా ఉండేటప్పుడు మనకు ఒక కలిగిస్తుంది కదా, ఒక ఏందిరా ఇది, ఇంకా మళ్ళీ వర్షం వస్తే నీళ్ళల్లో కార్లు వెళ్ళే స్థితి మెడ్రాస్ సిటీ. అది ఒక కోపం లోపల. సో ఫైనల్లీ రత్నం సినిమా గురించి, సో ఎలక్షన్స్ టైంలో వస్తున్న సినిమా కాబట్టి ఇందులో కూడా రాజకీయాలకు సంబంధించి ఉంటాయా ఈ సినిమాలో కూడా? రాజకీయాల్లో ఉండే విషయాల కంటే సమాజంలో ఉండే విషయాలు డెఫినెట్గా ఉంటాయి. 100% చాలా విషయాలు వచ్చి ప్రేక్షకులు కుటుంబంతో వచ్చి చూసినప్పుడు, ఎందుకంటే హాలిడేస్కి ఎప్పుడు కోరుకునే విషయం ఒక హ్యాపీగా పిల్లలకి ఎగ్జామ్ లేనప్పుడు అందరం తీసుకెళ్ళి ఒక హ్యాపీగా ఒక కుటుంబ సినిమా చూడాలి. మూవీకి సంబంధించి అయితే మాత్రం ఒక మంచి ఫ్యామిలీ మూవీ వస్తుంది అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనుతో లక్ష్మి, వీస్క్ న్యూస్, హైదరాబాద్. యూపీఎస్సీ ఫలితాల్లో లా ఎక్సలెన్సీ ఐఏఎస్ అకాడమీ సత్తా చాటింది. ఈ సంస్థకు చెందిన విద్యార్థులు సివిల్స్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 50 మందికి పైగా సంస్థ విద్యార్థులు యూపీఎస్సీ ర్యాంకులు సాధించారు. 711 and I joined La Excellence for mains preparation, and ever since then they have helped me throughout for especially essay, ethics papers and also interview guidance. I would like to thank Ram Babu sir, Venkat Mohan sir and Satish sir. They have always been there for me, and their help has definitely helped me to improve my score and be here today. స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ అవర్స్ పెట్టాల్సి వచ్చేది. దే వర్ డేస్ వెన్ ఐ స్టడీడ్ ఫర్ ఆల్మోస్ట్ 12 hours ఆల్సో, బట్ యాజ్ దిస్ ఇస్ మై 4th attempt, టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఇట్
even within limited hours we can cover many aspects. So with more experience we get to know what is more important and what is not. So that helps us to focus on more important areas. 3 times ప్రిలిమ్స్ అవ్వలేదు. సో థ్యాంక్స్ టు లాక్స్లెన్స్ ఇన్స్టిట్యూట్ నాకు ఆర్ఆర్బి ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్ చేశారు సార్ వాళ్ళు. సో అది ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. సో ఇట్ హెల్ప్ మీ ఇమెన్స్లీ. సో దిస్ ఈస్ ఈసారి నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగాను ఇన్ మై 4th attempt. సో ప్రిలిమ్స్ ఈజ్ టఫ్ ఫర్ మీ. సో ఏంటంటే మాకు అవేర్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది సార్. కానీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అవేర్నెస్ వచ్చింది సివిల్ సర్వీసెస్ చేయాలని. దాని తర్వాత ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్. సో అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే అటెంప్ట్స్ అయిపోతాయో వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు. వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఎ బ్రిడ్జ్ కోర్స్ విత్ ఐఎస్బి అండ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఫ్యూ ఇండస్ట్రియలిస్ట్స్. సివిల్ సర్వీసెస్ రాకపోతే వీ వాంట్ టు టేక్ దెమ్ ఇన్ టు ప్రైవేట్ సెక్టర్ లీడర్షిప్ పొజిషన్స్. అంటే ఇప్పుడు మనము గీతం యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ కోర్స్ వచ్చింది. ఆ కోర్స్ చేసిన తర్వాత ప్రైవేట్ సెక్టర్ అండ్ ఎన్జిఓ లీడర్షిప్ ఇటువైపు సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ని తీసుకెళ్ళడానికి అవకాశాలు పెరుగుతున్నాయి. ఓకే, సో ఈరోజు సక్సెస్ వచ్చింది. వీ ఆల్ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ సక్సెస్.